నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పార్టీలకి ఎంతమంది మహిళల ఓటర్ల మద్దతు ఉంది, అదేవిధంగా వైసీపీ పార్టీకి ఎంతమంది మహిళల ఓటర్ల మద్దతు ఉంది అని చెప్పి ఒక సంస్థ జరిపినటువంటి ఐవీఆర్ఎస్ సర్వేలో మనకు స్పష్టమైన ఆధారాలు ఏమొచ్చినాయంటే ఏకంగా 70% మహిళల మద్దతు కూటమి పార్టీలకు ఉంది. అదేవిధంగా 30% మహిళల మద్దతు వైసీపీ పార్టీకి అంటూ ఉంది. ఈ ఐవీఆర్ఎస్ సర్వే జరిగింది ఒక నెల క్రితం. ఇప్పుడు తాజాగా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహారం ఏదైతే మనం చూసామో, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రశాంతి రెడ్డి గారి పైన, ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది అని చెప్పడం ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు పాత విషయాలు ఏమి జరిగినాయని చెప్పి ఖచ్చితంగా క్రోడీకరించుకుంటారు, ఆలోచన చేస్తారు. అక్కడ ఇందుకు దాపరేసిన పరిస్థితి లేదో ఒకసారి చూద్దాం. సహజంగా వైసీపీకి మహిళా ఓటర్ల మద్దతు ఎక్కువ అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. అదైతే వాస్తవం. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎమ్మెల్యేలతో పరిపాలించే రోజున ఆయన ఇంట్లో వృద్ధులు ఇద్దరుంటే ముసలాయనకు పెన్షన్ తక్కువ ఇచ్చేది, అంటే పెన్షనే ఆయన కట్ చేసి ఎక్కువ శాతం మహిళలకు అప్పచెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ మాదిర ఏకంగా 100 మందిలో 70% మందికి మహిళలకు పెన్షన్లు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళంటే బయటికి వెళ్తూ ఉంటారు, మగవాళ్ళు ఆడ ఈడ ఏదో విషయాలు తెలుసుకుంటారు. ఇది ఒక కూటమి పార్టీల్లో ఏదైతే వాళ్ళు హామీలు ఇస్తున్నారో లేకుంటే వాళ్ళు చేసే మంచి పనులు అవి విన్నప్పుడు వాళ్ళ మనసు మారుతుంది అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్ని పట్టుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ఓటర్లకు అధికాధికంగా ఎక్కువ పథకాలు అమలు చేసేవాడు. ఎక్కువ అంటే 1, 2, 3 మినహా ఆయన చేస్తున్నాడు అని చెప్పి పోర్ట్రేట్ చేయడం తప్ప జరిపింది ఏమీ లేదు. అయితే ఆయన అమ్మఒడి అనే పథకం కూడా అమలు చేశాడు. అది కూడా ఆ డబ్బులు ఎవరి అకౌంట్లో పడినాయి, సహజంగా ఆ స్కూల్ అకౌంట్లోనూ అట్లా వేస్తూ ఉంటారు కొద్దిమేర డబ్బులు. అది కూడా కాకుండా కేవలం అమ్మఒడి పథకం వలన మహిళా ఓటర్లకే ఆయన టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశాడు. ఇందు మూలాన జగన్మోహన్ రెడ్డి ఒక హాలోజినేషన్లో ఉన్నాడు. ఎందుకు మహిళా ఓటర్లు నాకు వేస్తున్నారు ఓట్లు అన్నాడు. కానీ ఈ యొక్క వైసీపీ ఆనాడు అరాచక పాలన చేసే టైంలోనే వాళ్ళ గొయ్యి వాళ్ళే దూకున్నట్టు చాలా వ్యవహారాలు చూసాం. అందులో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ ఏకంగా ఒక వీడియో కాల్లో ఆయన పట్టుబడిన విషయం మనకు తెలిసిందే. దానివల్ల ఎవరైనా సరే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళో, వాళ్ళ ఊరోళ్ళో, లేదా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళో, లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళో ఎవరైనా కూడా ఏమనుకుంటారో, గోరంట్ల మాధవ్ అంటే చిన్న చూపు ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఒరే ఈ మాదిరి చేస్తున్నాడు ఏంద్రా అంత దారుణం అని చెప్పి ఏదైనా ఒక అర్జీలు ఎత్తుకోమోయి ఆయన కాడిపోయి ఏదైనా సాయం కొడితే ఆయన చేసేవాడైనా ఆ మహిళల పట్ల ఆయన సరే ఒకసారి ఇష్యూ జరిగింది కదా, కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఇంకొకసారి ఆ అఘాయిత్యాలకు ఈ పాల్పడ్డ కరెక్టే. కానీ ఆయన ఒక్క చూపు మారతాదా మారదా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. 100% మారదు. అటువంటి నీచుల కాడికి మహిళలు ఎందుకు వెళ్తారో ఆడి నుంచి బీజం పడింది. అదొకటి. ఇంకొద్ది మంది ఏ విధంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారో, ఇంకా జనసేన మహిళ అయినటువంటి రాయపాటి అరుణ పైన ఏ విధంగా సోషల్ మీడియాలో ఒకరోజు ఆవిడ ఏదో ఒక ప్రొటెస్ట్లో ఆవిడ స్పృహ తప్పి కింద పడిపోతే అత్యంత నీచంగా పోస్టులు పెట్టి ట్రోల్ చేశారు. అది కూడా మనం చూసాం. తర్వాత సాక్షాత్తు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన, భువనేశ్వరమ్మ గారి పైన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఈవెన్ మాజీ ముఖ్యమంత్రిని కూడా ఏర్పించారు కదా నాయన, అంత దారుణమా? ఇవన్నీ ఆటోమేటిక్గా ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు క్రోడీకరించుకుంటూ వెళ్ళినారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినటువంటి పెద్ద దెబ్బ ఏంటంటే తల్లి చెల్లిని ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేసేయడం, దాంతోపాటు కోర్టులో కేసు వేయడం. నా డబ్బులు నాకు కావాలా, ఏది రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బులు ఆయన వాళ్ళ భార్య పైన, అదేవిధంగా వాళ్ళ బిడ్డల పైన ఆయన రాబిచ్చినటువంటి డబ్బులు మొత్తం నాకే కావాలని చెప్పి కోర్టుకి ఎక్కడం, ఈ వ్యవహారాలన్నీ మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పైన కనీసం ఎటువంటి ప్రేమ లేదు. కనీసం సొంత తల్లిదండ్రులకే ఈ మాదిరి ఆయన చేస్తున్నాడంటే అని చెప్పి మహిళల్లో కించిత్ భావం ఏర్పడిపోయింది. అప్పటి నుంచి మహిళా ఓటర్లో రూట్ మార్చేశారు, ఆలోచన పరిధి మారిపోయింది. మొన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసి కూడా ఆయన మళ్ళీ ఆయనే సమర్థించుకుంటూ ఎస్ నేను ఈ మాట పైన నిలబడతాను, నేను వెనక పోయే సమస్య లేదు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటే, ఒరే కనీసం వైసీపీ వారికి చెప్తున్నాను, ఆయన సస్పెండ్ చేయలేకపోయినారా? కనీసం సస్పెండ్ చేయలేకపోయినారా? మనం టీడీపీలో జరిగినటువంటి వ్యవహారం చూసాం. ఒక మహిళ పైన సోషల్ మీడియాలోని ఒక యూట్యూబర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య వల్ల ఆయన్ని 14 నుంచి 18 గంటలలోపు అరెస్ట్ చేశారు, పార్టీని సస్పెండ్ చేశారు. నెంబర్ 1, ఆయనకి టీడీపీకి సంబంధం లేదని చెప్పేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కంటి తుడుపు చర్యగా అయినా కనీసం మహిళల పట్ల ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆయన ఖండిస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళని సైతం ఆయన కన్నా తీవ్రంగా శిక్షిస్తే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్న అన్నట్టు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఎట్టయితే మహిళలు పోతారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ వెళ్తారు. అది లేదు.
నీకు ఎంతసేపు రౌడీ మూక పెట్టుకోవాలా? ప్రసన్న కుమార్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి 100-150 మంది రౌడీ మూక ఈయనకు అవసరం. నీకు మహిళా ఓటర్ల అవసరం లే. బయట ఈ మగోళ్ళు ఎట్టున్నా కూడా ఇంట్లో ఉండేటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తూ ఉన్నారు గతంలో. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా టీడీపీ ఇళ్ళకి కొన్ని ఇళ్ళకి పోయి నేను పోయి కూర్చున్నప్పుడు వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే, ఇదో ఈయన చెప్పినట్టు టీడీపీకి అయితే నేను ఓటేను, నేను జగన్మోహన్ రెడ్డికి వేస్తాను, ఎందుకంటే ఆయన మహిళలకు అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు అని చెప్పి వాళ్ళు అట్లాంటి కొన్ని మాటలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు బయట ఎన్విరాన్మెంట్ తెలీదు, కొంచెం నాలెడ్జ్ తక్కువ. అంటే గృహిణుల గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి ఓటర్లను కూడా సెన్సిటివ్కి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎవరైతే గోరంట్ల మాధవ్, లేకుండా ఉంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, లేకుండా ఉంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి బోరగడ్డ అనిలు, లేకుండా ఉంటే విదేశాల్లో ఉండేటువంటి పంచు ప్రభాకరు, మొన్న సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలి పైన అంత నీచంగా, అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు షర్మిలా నెట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యకి, సరే ఆయన పార్టీలో లేడు ఉన్నాడు అనేది మీరు ఏదో లాజికల్ చెప్తారు కదా, లాజిక్లు అన్ని పక్కన పెడితే ఒక్కరైనా ఖండించారా? కనీసం ఒక్కరైనా పంచప్రభాకర్ మాట్లాడేది తప్పని ఖండించారా? పాపం వైసీపీలో ఒక అతను వచ్చి, నెల్లూరుకు సంబంధించిన అతను, ఆయనకి 2 కూతురులు అంట. నాకు 2 కూతురులు ఉన్నారు, నేను వైసీపీ కోసం నేను బయటకు వచ్చి సోషల్ మీడియాలో అది ఇది మాట్లాడుతూ ఉంటాను, ప్రతి ఒక్కరు పంచప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి నా కూతురులను కూడా ట్రోల్ చేస్తున్నారు, ఇది దారుణం, జగనన్న దయచేసి దీన్ని ఒక దృష్టిలో పెట్టుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆ పార్టీకి డ్యామేజ్ కలిగే విధంగా ఎవరైతే మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారో, సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదనేది సుస్పష్టం. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.